కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సును పక్కకి తొలగిస్తూ ఉండగా క్రేన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో క్రేన్ ఆపరేటర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఎట్టకేలకు బస్సు బైక్ను ఘటనా స్థలం నుంచి పక్కకు తీశారు. బైక్ బస్ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుంకన్ అందిస్తారు. కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర 44వ జాతీయ రహదారిపైన అగ్ని ప్రమాదంలో దగ్ధమైనటువంటి బస్సును 2 క్రేన్ల ద్వారా పోలీసులు తొలగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. కెమెరా పర్సన్ రాజశేఖర్ కూడా చూపిస్తున్నారు. ముందుగా ఆ బస్సు ముందు భాగంలో ఇరుక్కుపోయినటువంటి బైకును బయటకు తీశారు. ఆ తర్వాత బస్సును 2 క్రేన్ల ద్వారా ఏదైతే ఒక పట్ట కట్టి ముందు భాగంలో బస్సును ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా మరి పూర్తిగా దగ్ధమైంది కాబట్టి దాదాపు 90% డ్యామేజ్ అయింది. మళ్ళీ ఏమి ఇబ్బందులు కలగకుండా ఆ బస్సు పార్ట్స్ విరిగి పడకుండా కూడా చాలా జాగ్రత్తగా ఇక్కడ నుంచి ముందుకు కదిలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఏదైతే బైకు కింది భాగంలో ఇరుక్కొని పోయినప్పుడు ఆ బైకులో ఉన్నటువంటి పెట్రోలు ట్యాంకులో నుంచి బయటకు వచ్చి కింద స్పార్క్ అయ్యి తర్వాత బస్సు డీజిల్ ట్యాంకర్ను ఏదైతే మంటలు కూడా వ్యాపించాయి. స్పార్క్ వచ్చి తర్వాత ఈ మంటలు క్రమక్రమంగా కూడా బస్సు దాదాపుగా నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా ఏదైతే మంటల్లో కాలిపోయినటువంటి పరిస్థితి. ఈ బస్సులో 19 మంది సజీవ దహనమయ్యారు. అయితే ఇది కొంత చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి పని కాబట్టి ఆ బస్సు పూర్తిగా కాలిపోయింది. సో ఏమాత్రం కూడా అప్రమత్తం లేకుండా ముందుకు కదిలించిన బస్ అంతా కూడా తిరిగి పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా 2 క్రేన్లతో ఆ బస్సును ముందుకు కదిలిస్తున్నారు పోలీసులు. అదేవిధంగా మరికొంతమంది సిబ్బంది రవాణా శాఖ అధికారులు వచ్చి ఇక్కడ ముందు బైకునైతే తీశారు. బైకును తీసిన తర్వాత బైకు మనం చూడవచ్చు పూర్తిగా మంటల్లో కాలిపోయి దగ్ధం అయిపోయింది. ఏమి కూడా అయితే పార్ట్స్ అన్ని కూడా ఎక్కడికెక్కడ ఊడి కింద పడిపోయినటువంటి పరిస్థితి. ఈ బైకును కూడా పోలీసులు తీసుకొని ముందుగా బస్సు కింది భాగంలో నుంచి ఆ బైకును పక్కకు తీసినారు. ఆ తర్వాత రోడ్డు పక్కన ఉండి ఈ బైకును పరిశీలిస్తున్నారు పోలీసులు. పరిశీలించి ఈ పార్ట్స్ ఏమేమి కాలిపోయినాయి, ఏమేమి ఉన్నాయి, ఇంకా దీంట్లో ఏమైనా ఉన్నాయా, బైకు సంబంధించిన పార్ట్స్ అన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి. బైక్ అంతా కూడా పూర్తిగా కాలిపోయి మసైపోయినటువంటి పరిస్థితి. ఇంజన్ భాగం అంతా, అదేవిధంగా ఆయిల్ ట్యాంక్ కూడా ఉంది. కొన్ని ఇంకా పెట్రోల్ కూడా వాసన వస్తుండడంతో ఇంకా ఏమన్నా ఇందులో ట్యాంకులో పెట్రోల్ ఉందా అని కూడా చూస్తున్నారు. ఇప్పటికైతే ఈ బండి నంబర్ ఏంది, చాసీ నంబర్ ఎంత, సో ఈ బండికి సంబంధించిన డీటెయిల్స్ ముందు భాగంలో నుంచి ఉన్నటువంటి ట్యాంక్ పక్కన ఉన్నటువంటి బండికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా తీస్తున్నారు. సో ఒకవైపు డీటెయిల్స్ అవి కనపడలేదు. సో ఈ బండి ట్యాంకులో అయితే పెట్రోల్ అంతా ఏమీ లేదు, కేవలం వాటర్ మాత్రమే ఉంది. సో ఈ బండికి సంబంధించిన నంబరు, అదేవిధంగా వాటికి సంబంధించిన చాసే నంబర్ అంతా కూడా చూస్తున్నారు. అయితే పూర్తిగా దగ్ధమైపోయింది కాబట్టి అది తీయడానికి కూడా వీలు పడలేనటువంటి పరిస్థితి. చాసే నెంబరు ఉంటే కింద ఆ చాసే నెంబర్ ఆధారంగా ఆ బండికి సంబంధించిన డీటెయిల్స్ కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది. సో ఈ బండికి సంబంధించిన వ్యక్తి అయితే చనిపోయాడు. అతను కర్నూలు నగర శివార్లోని ప్రజానగర్ కాలనీకి చెందిన శివశంకర్గా గుర్తించారు. అయితే ఈ బండికి అయితే పూర్తిగా దాదాపుగా 300 మీటర్లకు పైగా బస్సు కింద పడి అక్కడి నుంచి బస్సుకు ఏదైతే కింద ఉండడంతో
విషయాన్ని కూడా డ్రైవరు పరిశీలించకపోవడం వల్ల, అబ్జర్వ్ చేయకపోవడం వల్ల అట్నే బండి కింద ఉన్నటువంటి, ఏదైతే బస్సు కింద ఉన్నటువంటి బండి కూడా ఈడ్చుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. దాదాపు ఒక సినీ పక్కీలో ఈ సంఘటన జరిగింది. సో టూ వీలర్ మీద ఉన్నటువంటి వ్యక్తిని అయితే ఐడెంటిఫై చేశారు. ఇది కరెక్ట్గా అతనిదేనా ఇంకో వేరే వాళ్ళదా అనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే బైకును తీసి రోడ్డు పక్కన ఉంచారు. ఇప్పుడు బస్సును కదిలిస్తున్నారు. బస్సు ముందు భాగంలో పట్టాలు ఏర్పాటు చేసి ఆ బస్సును స్లోగా మూవ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ పూర్తిగా పై భాగంలో కానీ అదేవిధంగా ముందు భాగంలో దాదాపుగా సగం వరకు కాలిపోయింది కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సో మూవ్ చేస్తున్నారు. సో వెనుక భాగంలో కూడా ఒక క్రేన్ ఉంది. ఆ వెనుక భాగంలో ఉన్నటువంటి క్రేన్ కూడా సపోర్ట్గా ఉంచి ఏదైతే ఎక్కడ కింద పడకుండా స్లోగా ముందుకు తీసుకువెళ్తున్నారు. కెమెరా పర్సన్ రాజశేఖర్ కూడా చూపిస్తున్నారు. బస్సు అయితే కేవలం